హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. మేము ఆల్రెడీ నిన్న నైట్ 12 o'clock ఒక వీడియో తీసినాము. అందులో మేము అంటే మేమేదో పెద్ద అదే అని నేను చెప్పట్లేదు. మాకు ఆల్రెడీ డౌట్ వచ్చింది. అభినయ దర్శన్కు ఆ వీడియో మీకు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఆ వీడియో చూడండి. మేము ఏం మాట్లాడాం అంటే అది ఎట్లా ఉంటుందంటే ఆ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది వాళ్ళు నిజంగానే ఫేక్ క్రియేట్ చేశారు అనేది. అడ్డంగా దొరికిపోయిన దొంగ అభినయ దర్శన్ పాస్టర్. సిగ్గుషేట్ అని చెప్తా ఉన్నా. అభినయ దర్శన్కి సిగ్గుండాలి కొంచెం అన్న. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే సిగ్గు శరం లజ్జ అనేది ఉంటే ఇగో ఇట్లాంటివి చేయరు. మళ్ళీ దీనికి హిందువులు ప్రవీణ్ పగడాల గారిని అట్లా చేసిరని మళ్ళీ హిందూ మతం గొడవలు. సిగ్గుండాలే నీకు అభినయ దర్శన్ కొంచెం అన్న. సిగ్గు శరం అనేది కొంచెం ఉండాలా. దానికి మళ్ళీ నీ పెళ్ళాము వచ్చి యాక్టింగ్లు, మీ అక్క వచ్చి యాక్టింగ్లు, ఇక జనాలు పిచ్చోళ్ళు. నీదో బతుకు నువ్వు, నీ బతుకులమ్మా నువ్వో మనిషివై పుట్టినవు. నీ అడ్డమైన ముఖములా చెప్పు. అడ్డంగా దొరికిపోయింది అభినయ దర్శన్. ఇక పాస్టర్ ఈ దొంగ నా కొడుకులు ఈ కొంతమంది సోకాల్డ్ పాస్టర్లు పండ్లు రాలగొడతా యూజ్లెస్ ఫెలోస్ మిమ్మల్ని. ఆల్రెడీ మాకు డౌట్ వచ్చింది అక్కడే. ఆ విజువల్ చూస్తుంటేనే ఏమైంది ఏం కాలే. మీరు ఆ విజువల్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మీడియాను మొత్తం కంద్రగోళం చేసిండు. అభినయ దర్శన్ని నేనేం చెప్తా ఉన్నానంటే జైల్లో వేసి మొత్తం ఇప్పుడు ఫోక్సో కేసులు అన్నారు కదా, ఈ కేసులో 7 సంవత్సరాలు కాదు 24 ఏళ్ళు జైల్లో వేయాలి ఈయనని. ఈయన మొత్తం మీడియాని గీడియాని మొత్తం ఆగం పట్టించినందుకు. నిన్న నైట్, ఈరోజు డేట్ ఎంత, ఈరోజు 20, ఐ థింక్ 19 ఈరోజు 18th రోజు నైట్ 11:30 12 o'clock మేము ఒక వీడియో చేసినాం. మేము ఆల్రెడీ మా గణేష్ మేము మాట్లాడుకుంటా ఉన్నాం. ఇదంతా ఏదో దొంగవరం ఉంది, కాకపోతే మనం అనవద్దు, ఇండైరెక్ట్గా చూపిద్దాము, జనాలకు అర్థమైపోతుంది అని చెప్పినాం. పొద్దున నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసిండు. అన్న నీకేమనిపించింది అంటే నేను ఆ మిత్రుడికి చెప్పిన ఇదంతా డొల్లా బ్రదర్, ఇదంతా బయటకు వస్తే జరాగు. మనమే చెప్తే ఏమైపోతుంది అంటే ఆల్రెడీ పాస్టర్లకు మనం చెప్పే నిజాలు చూస్తే ఏడగాలొద్దు అడగాలుతూ ఉంటుంది కొంతమందికి. కాబట్టి నేను చేసిన వీడియోలు ఆల్రెడీ చేసిన వీడియో కొంచెం లేట్ అయింది. అది ఎందుకు లేట్ అయిందంటే ఆల్రెడీ $1 వస్తే మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ రీఎడిటింగ్ చేసి ఇప్పటిదాకా రిలీజ్ లేదంటే మార్నింగ్ 11 o'clock రిలీజ్ అవ్వాలి ఆ వీడియో. ఇది ఎట్లా ఉందంటే నీలపూరి గాజులో నీలవేణి నిల్చుండే కృష్ణవేణి లంగవోని వేసుకొని తిరుగు, లంగవోని వేసుకొని తిరుగు. సిగ్గుండాలి నీకు అభినయ దర్శన్. కాదే అభినయ దర్శన్ నీకేమైనా సిగ్గునాలని నేను ఇక్కడ మొత్తం మీద అభినయ దర్శన్ ఇగో వీళ్ళు ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో వీళ్ళేదో రీల్స్ సంథింగ్ చేసుకుంటా ఉంటే వీళ్ళకి చెప్పి అక్కడ ఆ గడ్డ జేసీబులు తీసిన గడ్డ దగ్గర వర్షం పడుతుంది, జనాలు ఎవరు ఉండరు, మనం అనుకున్నది కంప్లీట్ చేద్దాము, అక్కడికి వచ్చేసేయండి, బీర్ సీసాలు కూడా తెచ్చుకోండి అని చెప్తా ఉన్నారు. ఇంత దుర్మార్గులు వీళ్ళు. ఇప్పటిదాకా మాట్లాడిన పాస్టరు ప్రవీణ్ పగడాల గారిని రిఫరెన్స్ తీసుకున్న పాస్టర్లు క్షమాపణ చెప్పకపోతే చెప్తారో కొట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఎస్ యూజ్లెస్ ఫెలోస్, కానుకలల్లా దొంగలే, మీరు పచ్చి దొంగలని ఇప్పుడు అభినయ దర్శన్తో అర్థమైపోయింది. ఇలాంటి దొంగ పనులు చేసుకుంటా ఈ దొంగలందరినీ జైల్లో పడేయాలి. వీళ్ళ మీద సీరియస్ చర్యలు తీసుకొని ఆంధ్ర పోలీస్ డిపార్ట్మెంటు మొత్తం ఎవడెవడైతే దీంట్లో పాల్గొన్నారో మొత్తం తీసుకొని జైల్లో పడేయాలి. ఈ కొడుకులను తమాషాలు చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్న జనాలను ఏడిపించారు. ఇంకో విషయం ఏంటంటే మీకు కొన్ని విషయాలు విజువల్స్ చూపిస్తాను నేను. ఇగో ఈడొక ప్రముఖ మాట్లాడతాం. ఇక్కడ చూడండి, ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ఏమే దునపోతున్నట్టున్నాడు. మీరు మళ్ళా నా దొంగన్న మీరు పోయి నేనైతే నమ్మలేదు దొరా, నేనైతే నమ్మలేదంటే ఇప్పుడు మనం ఒక్కరమే రాత్రే నెగిటివ్ కొడదాం అనుకున్నాం మేము వీడియో. వాస్తవంగా ఇది మొత్తం ఒక డ్రామా అనేది అనుకోండి. నేను మా గణేష్ మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ ఈ అమ్మ ఎందుకు తీ గణేష్ స్లోగా పాయిజన్ లాగా వదులుదాము నిజాలని అని మీకు అందులో నేను స్క్రీన్ వీడియోలో కొన్ని చూపిస్తే $1 వచ్చి క్లెయిమ్ పడుతుంది, కాపీరైట్ క్లెయిమ్ పడుతుందని కొంచెం బ్లర్ చేయాల్సి వచ్చింది. మీకు ఎవిడెన్స్ చూపించిన ఒక ఆడియో వినిపిస్తా, వినండి ఒకసారి. ఎందుకు ఇంత తిడుతున్నా? ఒండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్ తో కొండను దోవిన మట్టి కనపడుద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మట్టి రోడ్డు కనపడుద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా, ఇంకెట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమన్నా ఉంటే ఒక 2-3 ఎత్తుకండి. ట్రైనింగ్ అంటే వీళ్ళు చర్చిలల్లో ఆడేది డ్రామాలే. ఇంకో విషయం ఏంటంటే ఈయన ఏమి యాత్ర అంటే అది మందిని ముంచే యాత్ర ఒకటి చేస్తా ఉన్నాడు కదా, ఇంటింటికి ₹100 దొబ్బుతా ఉన్నాడు.
మీ బతుకులు పాడుగాని మీ బతుకుల ఈ బతుకులు బతికే కంటే సావురి యూజ్లెస్ ఫెలోస్. ట్రైనింగ్ దీనికి ఆ గడ్డ ఏదైతే ఉందో మీరు చూసిరుగా, దానికి ఇంకో డ్రామా జూనియర్ సైలెంట్ సైలెంట్ అంటే చెప్పులతో గొడవలు కొడగలరు. దీన్ని తీసుకొచ్చి మతాల మధ్యలో గొడవలు పెట్టుకుంటా క్రిస్టియన్స్ను బతకనిచ్చేటట్టు లేరు. మేము శుద్ధ పూసలము. ఈరోజు నేను ఏమంటా ఉన్నా, పాస్టర్లకు చెప్తా ఉన్నా, మీకు ఇంగిత జ్ఞానం కానీ మీరు పాస్టర్లే అయితే అభినయ్ దర్శన్ మీద ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. మీరు పాస్టర్లే అయితే ఇక కాకపోతే ఇక మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మేము పాస్టర్లమే కాదనుకుంటే ఇక మీ ఇష్టం, చేతులకు ఏమన్నా వేసుకొని కూర్చోండి. లేదంటే ఇప్పటిదాకా నీళ్ళ పూరి గాజుల ఓ నీళ్ళవేణి నిల్చుండే కృష్ణవేణి అని పాట పాడినంగా ఆ లంగ జాక్ట్ అన్నది ఒడుగురి అభినయ్ దర్శన్కి తెలిసి ఆ చర్చిలో చెప్తారుగా నీతి వాక్యాలు. ఇది ఇంకొక ఆడియో వినిపిస్తాయినండి. వాసు మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకుల వాళ్ళు నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కంటెంట్ కంటెంట్ ఆ వీడియోల్ని మీడియాకి పంపించి ఓ 4 రోజులు మీడియాకి కంటెంట్ ఇచ్చి, 4 రోజులు ఎక్కడిది, నిన్ననే కదా, నిన్న సాయంత్రం వచ్చింది అది ఫీడు. నాకు ఓ పాస్టర్ పంపించిన ఆ ఫీడు. సంతోష్ ఇది నువ్వు మాట్లాడాలి అంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఏంది మాట్లాడి ఇదంతా డ్రామా లేకుందని అప్పుడే అనుకున్నా. ఇక మొత్తం అనాలిసిస్లు కూర్చురాయా, మొత్తం కూర్చొని వాళ్ళు 16 ఏళ్ళు 18 ఏళ్ళు కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలని నీతులు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. ఈ సెన్స్ లేదు. ఎట్లా ర్యాంకర్లు మీరు అసలు నాకు అర్థం కావట్లేదు. ఏదన్నా వస్తే కొంచెం దాన్ని పరిశీలించాలి, దాన్ని చూసి మాట్లాడాలి. ఇట్లా పాస్టర్ మీద ఇట్లా అట్లా ఇప్పుడు సంఖ్య నాకు అనిపోయి ఇది నేను జర్నలిస్టులు అని అట్లా. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో మాట్లాడిన వాళ్ళు కొంతమంది పాస్టర్లు ఉన్నారు, కొంతమంది ఉన్నారు లేడీస్ కూడా. వాళ్ళకి చెప్తా ఉన్నా, తెలిసి ఎవరికి చెప్తున్నాను నేను, ఏదో పెద్ద ఏసీ పొడిచేసినట్టు. ఇక ఇది పోతే ఇక మీకు ఇంకోటి చూపిస్తా. ఫస్ట్ ఇవి చూడండి, ఈ దుకాణం చూడండి. ఇగో నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటాం. రీల్స్ చేసుకుంటుంటే నేను మాకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పారండి. కార్డుని కొట్టేసి వెళ్ళిపోండి, మీకు మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాబ్స్ అని చెప్పారు మా. ఇప్పుడు ఏం చెప్పాలి? ఆ పాస్టర్ ఎవరైనా అభినయ దర్శన్తో ఇంకోటి ఉంటాడు చూడు, మొత్తం ఇది ఈ పుస్తకం అని వరుతాడు చూడు బర్రెడినట్టు. అజయ్ బాబు ఇప్పుడు నువ్వు చెప్పాలి. అజయ్ బాబు అసలు బానుకు కాల్ చేద్దాం. ఇంత దారుణంగా కొట్టుడు కరెక్ట్ కదా అన్న. లైవ్లో ఉన్నారు పాపము. అభినయ దర్శన్ ఇంత దారుణంగా కొట్టిర్రు. ఏంది పరిస్థితి, ఏం జరిగింది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు అది దాడి జరిగింది అని అభినయ్ దర్శన్ చెప్తున్నాడు. ఆ దాడి చేసింది ఎవరు అని అడిగితే మాత్రం అది రాజకీయ దాడి అని అంటున్నారు. అంతేకాకుండా అది మత సంబంధం ఎవరు హిందువులు ఎవరు చేయలేదని చెప్పి అతనే చెప్తున్నాడు. ఇందాక నేను లైవ్ వీడియో తీసుకున్నాను వైజాగ్ నుంచి. అయితే ఇప్పుడు టీవీ5 లో ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ దాడిలో ఎవరెవరైతే కుర్రాళ్ళు ఉన్నారో ఆ కుర్రాళ్లే ఇది కావాలని చేయించారు, ఇదంతా డ్రామా అని చెప్పి ఆ కుర్రాడు ఇప్పుడు సెల్ఫీ వీడియో ఒకటి రిలీజ్ చేసి కొన్ని వాయిస్ రికార్డులు కూడా పెట్టాడు. సో ఇదంతా డ్రామా అని అందరికి అర్థం అవుతుంది. ఇది నేను చెప్పేది కాదు. యాక్చువల్లీ భానుభాయ్ రాత్రి 11:30కి నేను వీడియో కొట్టిన. ఒకటి వీడియో కొట్టినప్పుడే నాకు చాలా స్పష్టంగా అర్థమైంది ఇది డ్రామా అని. ఎందుకు ఎట్లా డ్రామా అని చెప్తావు నువ్వు ముందే అంటే, ఫస్ట్ వీడియో క్లిప్ లా కార్ స్టార్ట్ లో లేదు. కార్ ఏదైనా సరే ఒక ప్రాబ్లం జరిగినప్పుడు కార్ స్టార్ట్ లో ఉంటది, ఓవర్ స్పీడ్ అయిపోయి రేస్ ఎక్కువైతుంది కారు కొంచెం గందరగోళానికి గురైనప్పుడు. అవన్నీ రాత్రి మేము కొంచెం పరిశీలించినప్పుడు మాకు డౌట్ వచ్చింది ఏంటంటే వీళ్ళు ప్లాన్ చేసిర్రు. ఇంకోటి ఏంటంటే అభినయ్ దర్శన్ పాస్టర్ దూరం వెళ్ళిపోయి నిలబడి ఏమైందంటే ఏం కాలేదు అంటాడు. కట్ చేస్తే తర్వాత ఇంకో క్లిప్లా ఆ పిల్లోడు ఒక వైట్ టీషర్ట్ వేసుకొని వచ్చిన పిల్లోడు, ఇంకో అబ్బాయి ఈ గురువు గారా ఏందది దూరనా అయ్యగారు అనే పిల్లోడు ఇంకో పిల్లోడు ఇద్దరు ఎత్తుకొచ్చిర్రు. నెక్స్ట్ దాంట్లో కట్ చేస్తే ఈ ఎత్తుకొచ్చిన పిల్లోడు కూడా స్ప్రో తప్పి పడిపోయాడు. ఇక్కడ అనుమానం స్టార్ట్ అయింది, ఇది ఒక డ్రామా లాగా క్రియేట్ చేసిరేమో అని. ఇంకో క్లియర్ గా అర్థమవుతుంది. ఏదేమైనా కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి దాడులు ఎవరి మీద చేసినా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇతను చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇతను ఈ రకమైనటువంటి దాడులు చేయించి ఎవరో చేయించినట్లుగా
సింపతి కొట్టేద్దామని ఇతను ఏదో ప్రయత్నం చేశాడు. ఎందుకంటే అన్యాయంగా అమాయక హిందువుల పైన హిందువులే దాడి చేశారని అనుకుంటారు కదా, తప్పు కదా ఇది. 100% పొద్దున నాకు 20 నంబర్స్ కాల్ చేసిర్రు. నేను వాళ్ళని కూడా లైవ్ లోకి తీసుకుంటా భానుభాయ్. కాల్ చేస్తే నేను ఒకటే చెప్పినా, నేను ఆల్రెడీ అన్న మీరు ప్రతిదాన్ని మాట్లాడుతూ ఉంటారు కదా, ఈ వీడియో చేయాలంటే నైటే వీడియో చేసిన, పొద్దున 10 o'clock అప్లోడ్ చేస్తే $1 వస్తే మళ్ళీ రీ ఎడిటింగ్ చేయించినాము, స్క్రీన్ మీద కొన్ని విజువల్స్ ప్లే చేసినాం, దానివల్ల మళ్ళీ రీ ఎడిటింగ్ అవుతుంది, రిలీజ్ చేస్తే ఆ వీడియో మొత్తం చూసి సంతోష్ అనేటోడు రియాక్ట్ అయిందా లేదా చూసుకోండి అని చెప్పిన. ఇంకో విషయం ఏంటంటే ప్రతిదాన్ని హిందూ మత కొల్లాలం చేయడం అనేది, నేను ఏమంటున్నా, జెన్యున్ గా ఎవరన్నా ఏదైనా చేస్తే అది కరెక్ట్ కాదు, కానీ ఒక పాస్టర్ గా ఉండి అవును అదే అందరు ఖండించాలి ఇది ముక్త కంఠంతో. ఇంకొకటి ఎవరు ఇట్లాంటివి చేయకుండా, ఎందుకంటే ఇప్పుడు ఆడు క్రిస్టియన్ అతను, ఇట్లాంటివి జరిగితే ఏదైనా సరే ఇంకొక మాట లేకుండా హిందువులే చేశారని ఎవరైనా అనుకుంటారు. అన్న ఇది చాలా పెద్ద విషయం, ఇది బానన్న. అవును చాలా పెద్ద విషయం, చాలా ప్రమాదం కూడా. ఎందుకంటే ఇలాంటి జరిగే అవకాశం ఉంది. ఇలాంటి ఇట్లకు పాల్పడ్డలను చెప్పులతో కొట్టాల్సి వస్తుంది అనుకోవచ్చు. అసలు చెప్పుతో కొట్టడం కాదు, నడి రోడ్లో పోలీసు వాళ్ళు ఇంకొకళ్ళు ఇట్లా చేయకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి. అంతేనా? ఇంకో అంశం ఏంటంటే, సరే వీళ్ళు ఒక ప్రీ ప్లాన్ చేసిర్రు, ఆ ప్రీ ప్లాన్ లా నిజంగానే ఏదైనా జరిగి చచ్చిపోయి ఉంటే ఈ రోజు హిందువుల మీద పడకపోయినా ఈ మచ్చ. అవును అంతే కదా, తప్పు కదా అది. మరి హిందూ క్రిస్టియన్లు గొడవలు చేసుకుని మత కలహాలు జరగడానికి అవకాశం ఉందిగా. 100% ఈ రోజు మాట్లాడిన అజయ్ బాబు పాస్టర్ కావచ్చు, E96 టీవీ సాక్షిగా నేను చెప్పేది ఒకటే, భారతదేశంలో అందరూ ఒకరికొకరు గౌరవించుకునేలా, హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరూ గౌరవించుకునేలా ఉండాలి. ఇట్లాంటి దుర్మార్గ పనులు చేసినటువంటి ఎవరినైనా సరే కఠినంగా శిక్షించాలి, రెండోసారి ఇట్లాంటి ఎవరూ చేయకుండా. ఎందుకంటే అమాయకంగా పాపం అన్యాయంగా హిందువుల మీదకి పోయేది కదా, ఇది తప్పు కదండి. ఇట్లా ఆల్రెడీ నాకు ఒక ఐ థింక్ ఏ డేట్ అది 13వ తారీఖు రోజు నేను వరంగల్కు పెళ్లికి వెళ్ళేసి, రచన పెళ్లి మీకు ఐడియా ఉంది, అవును అవును, పెళ్లికి వెళ్ళేసి వచ్చేటప్పుడు నేను ఎగ్జాక్ట్లీ కరీంనగర్ దాటి, నాది మీకు తెలుసు కదా సాంగ్ షూట్ ఉండే నాది, వచ్చేటప్పుడు మధ్యలో మేము కొండగట్టు మధ్యలో కరీంనగర్ మధ్యలో ఆగినప్పుడు ఈయనది ఒక ఆడియో వస్తే మనకు తెలిసిన వ్యక్తులకు మనం విజయవాడకు కాల్ చేయడం జరిగింది. సారీ విజయవాడ అన్నా, విజయనగరం లేదన్నా, అదొక డ్రామా, ఆడ అర్థమవుతూనే ఉంది కదా, ఆడియో కాల్ కూడా ఆయన డ్రామా సింపతి గేమ్ ఆడుతా ఉన్నాడు. ఇంకోటి ఈయన పాదయాత్రన ఏం చేస్తా ఉన్నాడు, ఆ చెట్లలో పాదయాత్ర చేసినప్పుడు ఇంటింటికి 100 రూపాయలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అవును, అది కలెక్ట్ చేసాడో లేదో మరి మనకైతే తెలియదు. 100% ఎవిడెన్స్ ఉన్నాయి భానుభాయ్. ఓకే, అతను కలెక్ట్ చేస్తే మరి అతను ఏ కోణంలో కలెక్ట్ చేశాడో. ఇంకో విషయం ఏంటంటే, ఈయనకు బొకేలు, ఈయన మెడల దండలు, ఈయనకేదో మొత్తం పాలభిషేకాల ఏదో అభిషేకాల బిందెలు, ఇప్పుడు వాళ్ళ ఉసురు ముడుతుంది కదా, ఇప్పుడు వాళ్ళందరూ వసవసా అని అయ్యగారు అనుకుంటూ ఏడుస్తా ఉన్నారట. నేను ఇప్పటిదాకా రిలీజ్ చేసిన వీడియో కూడా చూడొచ్చు, ఒక డ్రామా జరుగుతుందనే చెప్పిన నేను రాత్రి వీడియోలో కూడా. అవును అవును, ఏమంటా ఉన్నానంటే ఇది మొత్తం మీద ఈ పాస్టర్లకు మచ్చ తెచ్చే విధంగా ఆల్రెడీ కొంతమంది పాస్టర్ల వల్ల కృష్ణాలిటీకి చాలా పెద్ద మచ్చ వచ్చిందనే విషయాలు మనం మాట్లాడుకున్నాం. అవును అవును, వాస్తవమే. ఈ రోజు అభినయ దర్శన్ చేసిన దానికి ఇంకా పాస్టర్ల మీద నమ్మకం అనేది పోయిందని అనుకోవచ్చా వద్దా? లేదా? 100%, 100% ఇతను చేసినది ముమ్మాటికి దుర్మార్గమైన పని. ఇది మత కల్లోహాలు ప్రేరేపించేలా, ఇది ఎవరిని మభ్య పెట్టాలి, ఎవరిని మోసం చేయాలి, ఎవరిని నమ్మించాలి. ఎందుకు ఈ దుర్మార్గమైన పనులు? E96 టీవీ సందర్భంగా మీరు తీసుకున్నారు కాబట్టి లైవ్ లోకి, నేను మీ ఛానల్ సందర్భంగా మీరు కూడా ఇట్లాంటి వెధవల్ని, దొంగల్ని ఎక్కడికక్కడ వీడియోల రూపంలో ఎక్స్పోజ్ చేసి ఇట్లాంటి దుర్మార్గుల్ని మన సమాజానికి తెలిసేటట్టు చేయాలి. కుదిరితే రేపు అవకాశం ఉంటే యూట్యూబ్ లింక్ ఇస్తే ఆ లైవ్ లో కూడా వచ్చి మనం ఈ జరిగిన విషయాలు, ఎందుకంటే నేను ఇప్పుడే వైజాగ్ నుంచి రిటర్న్ అయ్యాను, అక్కడ జరిగిన పరిస్థితులు, నాకు తెలిసిన పరిస్థితులన్నీ మీ టీవీ సాక్షిగా మన ప్రజలకి వాస్తవాలను తెలియజేద్దామని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సంతోష్ గారు. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, విన్నారు కదా మన బాణన్ ఏమంటా ఉన్నారు, మీరు విన్నారు. ఈయన కూడా ఒక క్రిస్టియనే, నా క్రిస్టియన్ దాంట్లో నాకు మంచి మిత్రులు ఉన్నారు. నేనేం కొంతమంది మతున్మాదులకు నన్ను అంటారు, కానీ కొంతమందికి అర్థం కాదు నేను మాట్లాడేది పచ్చి నిజాలు అయినప్పుడు మంట మండుతూ ఉంటుంది. ఈ రోజు అభినయ దర్శన్ చేసిన లంగా పనికి ఈరోజు మీడియా ఛానల్స్ అన్నిట్లని, జనాలని, ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే మీద వేసే మచ్చ కానీ చెప్పులతో కొట్టాడని చెప్తా ఉన్నారు ఈరోజు క్రిస్టియన్స్. ఈరోజు పాస్టర్లందరూ రియాక్ట్ అవ్వాలి. అజయ్ బాబు మొత్తం మీద ఏదేదో మాట్లాడతాడు. మొగాయన ఇప్పుడు ఫోన్ చేద్దాం సార్, ఈ మొగాయనకు ఫోన్ చేద్దాం, అజయ్ బాబుతో కూడా మాట్లాడదాం. అజయ్ బాబు ప్రతిదానికి ఏదో మొత్తం షుగర్ ఉన్న పేషెంట్ లెక్క ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు అడుగుదాం ఒకసారి ఏందో మరి. నిన్న మొత్తం లైవ్లు, మొత్తం కథా కార్ఖానా మొత్తం ఏదో గందరగోళం చేసిరు. స్పీకింగ్లో ఉండంట.
100% ఈయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న చాలా ఓవర్గా మాట్లాడారు. నేను ఏమంటా ఉన్నా, హిందూ మతాల గొడవలు పెట్టేదే వీళ్ళు. ఇదే ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా, ఇదే ఎగ్జాంపుల్. సిగ్గుసేట్ అని చెప్తా ఉన్నా. ఈ విషయం మీద ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఇప్పుడు ఓ పెద్ద కెమెరాలు పెట్టుకొని మొత్తం అనాలిసిస్ లెక్క కూర్చొని ఇట్లా, యాక్చువల్లీ ఆడ 18, 20, 22 ఇయర్స్ వాళ్ళే ఉన్నారు అందరూ, మినిమం నాలెడ్జ్ మినిమం సెన్స్ ఉండాలి కదా అంటున్నారు అందరు. మరి వీడియోలు చూసేటప్పుడు మీరు పెద్ద అది కదా, మరి వీడియోలు చూసేటప్పుడు అర్థం కాలేదు ఫేక్ అని. 100%గా ఈ వెనుక దీని వెనుక ఎవరెవరు ఉన్నారో వీళ్ళందరినీ ఖండించాలి, వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి. ఇగో ఈ అబ్బాయి ఎవరైతారో వీళ్ళకి చెప్పిండు, ఈ విధంగా చేయండి, మేము తర్వాత అది మేము చూసుకుంటాం. 100% ఈ అబ్బాయి చెప్పింది నిజం. ఎట్లా చెప్తా ఉన్నానంటే, వీళ్ళు ఆల్రెడీ కొట్టేసి వెళ్ళిపోయారు, వీళ్ళు నిలబడరు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ గందరగోళం సృష్టించింది వీళ్ళు. ఈ పాయింట్ చింపింది, ఈ సాస్ మరి ఇదేంది మేక బ్లడ్డా లేదంటే ఆల్రెడీ మనోడు సినిమాలో యాక్టింగ్ చేసిండు ఈ దొంగనే చెప్తా ఉన్నా. అజయ్ బాబు నువ్వు దీనికి రెస్పాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు 100%గా నువ్వు ఎగురుతావు కదా, బిజీ వస్తుంది బాబుది. బాబు ఇప్పుడు బిజీ ఉంటాడు. ఇప్పుడు దీనికి పాస్టర్లు ఎవరెవరైతే ప్రవీణ్ ప్రగడాల గారిని మధ్యలోకి తెచ్చి ప్రతిదీ సింపతి గుంజుతారు కదా, సింపతి గుంజే ప్రతి ఒక్క పాస్టర్ చెప్తా ఉన్నా, ఇప్పుడు మాట్లాడండి. మీరు మాట్లాడాలి, మేము చూడాలా. అర్థమవుతా ఉందా? మీ పాస్టర్లు చెప్తా ఉన్నారు మా పేరు ఖరాబ్ అవుతుంది ఇట్లాంటి వాళ్ళ వల్ల, చెప్పులతో కొట్టాలని చెప్తా ఉన్నారు. 100%గా ఇలాంటి వాళ్ళని చెప్పులతోనే. రేపు పొద్దున ఏదైనా అయితే ఏమైనా జరిగితే ఎవడండి బాధ్యత? ఏం తమాషాలా? ఫోన్పేలు గూగుల్ పేలు పెడతారు. వాడు ఒకడుంటాడు పొట్టోడాడు వైజాగ్లా, వాడు మా ఇష్టం నేను డబ్బులు ఏమని అంటాడు. దొంగలు దోసుక తింటారు మొత్తం సింపతి. మళ్ళీ ఈ దొంగ డ్రామాలు, మీరు మనుషులు, మీదో కథ ఏందో, మీ కథ అర్థమైతలేదు. మళ్ళీ దానికి మీ వైఫ్ రియాక్ట్ అవ్వడు, ఇక్కడే అర్థమైపోయింది. ఈ విషయంలో అభినయ దర్శన్ను పొట్టు సంపాల్సిందే, గుర్తుపెట్టుకోండి. వదిలిపెట్టే ప్రసక్తే లేదు అభినయ్. నువ్వెంత నీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో నేను ఎటకారంగా నేను వేసుకున్నా, నీకు అర్థం కాలేదు. అప్పుడే కోమాలకు వెళ్తాడు, అప్పుడే బయటకు వస్తాడు. ఏందో కథ వీళ్ళది అర్థమే కాదు. ఇప్పుడు మాట్లాడండి పాస్టర్లు, అభినయ్ ఇప్పుడు వచ్చి మీడియాకి వచ్చి మాట్లాడు, లేదంటే నీ తాట తీయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో, యూజ్లెస్ ఫెలో నువ్వేమనుకుంటా ఉన్నావో నీ తాట తీయాల్సి వస్తుంది. ఏమనుకుంటావు? ఏమనంటే హిందువుల మీద పడి నిజంగానే ఈ అమ్మాయి ఎందుకురా ఇట్లా కొట్టిరని మేము అనుకున్నాం. ఏంది తమాషాలేందా ఇది మొత్తం మీద. ఇంకా కొన్ని వీడియోలు కూడా కొన్ని ఎవిడెన్స్ తీసుకుంటాను నేను. అజయ్ బాబు ఫోన్ కలుస్తలేదు అంటే బిజీ వస్తుంది, మరి ఎవరితో మాట్లాడుతుండేమో అర్థమవుతలేదు. ఇది మొత్తం మీద జనాలను పిచ్చోళ్ళని చేయడానికి వీళ్ళ రాజకీయాలు. ఎవడండి వీళ్ళకి? ఏవో ఒకటి పార్టీ రిజిస్ట్రేషన్ లేదు, ఏది లేదు. జనాల దగ్గర డబ్బులు గుంజడానికి ఈ దొంగేశాలు మొత్తం, ఈ దొంగేశాలు వేసుకుంటా రెడ్ హ్యాండ్గా దొరికిపోయాడు. ఇది మొత్తం మీద అభినయ దర్శన్ పరిస్థితి. ఒక్కసారి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి దొంగలు చాలామంది ఉన్నారు. ఇంకా పాస్టర్ల ముసుగులో అమ్మాయిలకు కడుపు చేసిన వాళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మాట్లాడితే మండే పాస్టర్లు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు దీని కింద కామెంట్ పెట్టండి, టైం తీసుకొని కామెంట్ పెట్టండి. యూజ్లెస్ పనులు చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు టైం తీసుకొని కామెంట్ పెట్టండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. దీని మీద ఇంకా కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి, చూస్తూనే ఉండేది ఈ 960.